నువ్వు ఇమ్మానుయేలు దేవుడు నాయన, నువ్వు సర్వశక్తి గల దేవుడు నాయన. మమ్మలను మా సంఘాన్ని ప్రేమించి ఈ రాత్రి కాలంలో జరగబోతున్న ఆరాధనంతయు నీ చేతులకు అప్పగిస్తున్నాను స్వామి. మా జీవితాల్లో, మా బ్రతుకులో నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలు బట్టి, ప్రతి మార్గాలు బట్టి, ప్రతి ఆలోచన బట్టి, ప్రతి తలంపులు బట్టి, సంఘానికి కావలసిన ప్రతి అవసరత తీరుస్తున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల్లో చంటి బిడ్డలు మరి చక్కగా వారి చక్కని పాటలు పాడి వారి నాట్యములు వేస్తుండగా ఇవన్నీ కూడా నీ నామ మహిమార్థమే వాడబట్టకు సహాయం చేయండి దేవా. జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రారంభం చివరి మీరు నడిపించుకొని తదుపరి మా కుటుంబాలకు దీవెన ఆస్వాదం కలుగు చేయండి. రావచ్చిన బిడ్డలందరూ త్వర త్వరగా వచ్చేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నమ్ముచున్నాం తండ్రి, ఆమె. రండి, మరొకసారి సెమీ క్రిస్మస్గా దేవుడు మళ్ళను మన సంఘాన్ని ప్రేమించి ఈ సెమీ క్రిస్మస్ జరుగుతున్న సందర్భంలో ప్రార్థనతో మనం ప్రారంభించి సండే స్కూల్ యొక్క క్రిస్మస్ దాన్ని బట్టి దేవునికి సంఘానికి ఘనత. రేపు రాబోయేలో వీరే పెద్దలు సంఘానికి మూల స్తంభాలు అవ్వబోతున్నారు. మన సంఘంలోని మనం ఆరాధన ప్రారంభించుకుందాం. ఈ రాత్రికాలు దేవుని సన్నిధిలో మనము ఆరాధన ప్రారంభించు. రండి, యెహోవాను గూర్చి ఉచ్చాధ్వని చేయుదము, మనకు రక్షణ దుర్గను బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. దేవుడు ఈ మాటలు మనందట్లోని మన సంఘ కుటుంబాల్లో బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ఆది సంబుద్ధుడై ఉండి అద్భుతాలు చేసే దేవుడు నాయన, ఆశ్చర్య కార్యాలు చేయవాడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో యొక్క సంవత్సరం అయా ముగింపులోకి వెళ్ళిపోతుండగా మా సంఘ బిడ్డలందరినీ చక్కగా నువ్వు కనుపాపలే కాచి కాపాడవయ్యా. నిన్న దినాన్న ప్రభువా, నీ యొక్క జన్మదిన వేడుకలలో సంఘమంతా నిన్ను గనపరిచారు. మరలా ఈరోజు సండే స్కూల్ యొక్క ఈ చిన్న ప్రోగ్రాన్ని మీరు దీవించు నాయన. బిడ్డలు ఎంతో చక్కని ప్రయాసపడి కష్టపడి ఏదైతే నేర్చుకున్నారో వాటిని బట్టి ఈ రాత్రి ఆరాధనలో నీకు మహిమ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వాటిని ప్రోత్సహిస్తున్నట్టు మరి నీ సేవకులను కూడా దీవించండి, ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాను. సంఘములో పెద్దలు మొదలుకొని చంటి బిడ్డ వరకు ప్రతి ఒక్క బిడ్డని పేరు పెట్టి దీవించి ఆశించడానికి సహాయం చేయండి. ఈ ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు మీరు నడిపించుకొని తదుపరి మా కుటుంబాలకు దీవెన ఆశీర్వాదం కలుగు చేయమని యేసు క్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. ఒక పాట చిన్న పాడి, పల్లవి చరణం పాడి మనం ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. అందరు తల్లిదండ్రులు చక్కగా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వారి పిల్లలు చక్కని డ్యాన్స్లు వేస్తున్నారు కాబట్టి తల్లులుగా వారికి ఎక్కువ చాలా సంతోషం. దాన్ని బట్టి మనం ఎంతో ఏమండి సంతోషం. వారు మన బిడ్డలుగా చూడాలి. ఎవరండి? ఏ కుమార్తె డ్యాన్స్ చేసినా సరే ఆ బిడ్డ నా బిడ్డ అనే మనసు మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం చక్కగా దీవించబడతాం. ఎవరు వేస్తున్నారు కదండి అని ఆ ఎగతాలు ఇవన్నీ కూడా చేయకుండా చక్కగా మరి సంతోషంతో మనము ఈ యొక్క కార్యక్రమం మనం రారే చూద్దాం అనే పాట పల్లవి చరణం పాడి మనము చక్కగా ఆరాధనలోకి వెళ్ళిపోదాం. రారే చూద్దాము రాజసుతుని రే జననా మాయను. రారే చూద్దాము రాజసుతుని రే జననా మాయను. రాజులకు
రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితాంబగు తేజమదిగో, రారి చూదము రాజసుతుని రేయి జననా మాయను. దూతగణముల దేరి చూడరే, దైవవాకుల దెల్పగా, దూతగణములన్ తేరి చూడరే, దైవవాకుల దెల్పగా. దేవుడే మన దీనరూపున, దేవుడే మన దీనరూపున, ధరణి కరిగిన దినమున, రారి చూదము రాజసుతుని రేయి జననా మాయను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితాంబగు తేజమదిగో, రారి చూదము రాజసుతుడి రేయి జననా మాయను. రారి చూదము రాజసుతుని రేయి జననా మాయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది బిడ్డలారా, చాలా చిన్న సందేశం ఇస్తాను. ఎందుకంటే చక్కగా మరి బిడ్డలు చిన్నపిల్ల కాబట్టి ఒక చక్కని పాటలు, ఈరోజంతా బాధ్యత అంతా వాళ్ళదే కాబట్టి మన పిల్లల్ని బట్టి మనం చక్కగా ఆనందపడతాం. చిన్న వాక్యం మెసేజ్ మీ మధ్యకి తెలియబడింది. మత్తయి సువార్త ఒకే ఒక వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 10, 11 కలిపి ఉన్నాయి. ఈ 2 మాటలు మనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడి ఈ మాటలు మనందరి పట్ల బహుగా దీవించునుగాక. దేని బిడ్డలారా, ఇక్కడ చదివిన వాక్య భాగంలో చూస్తే యేసు ప్రభువుని దర్శించడానికి, యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడని జ్ఞానులు చక్కగా వారి యొక్క ప్రయాణములో కొనసాగిస్తున్న దినాలు. చాలామంది బైబిల్ పండితులు అంటున్నారు యేసు ప్రభు పుట్టిన తర్వాత 2 సంవత్సరాలు అయిందంటండి యేసుని దర్శించడానికి. కనుక ఇక్కడ చూస్తున్నప్పుడు ఆ నక్షత్రము చూసి, అంటే యేసు పుట్టుకలలో ఒక నక్షత్రము ఆకాశమందు వెదజల్లి ఆ నక్షత్రం వారికి ఒక మార్గాన్ని నడిపిస్తుంది. యేసు ఎక్కడ పుట్టాడో ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే వారిని ముందుకు నడిపిస్తుంది అన్నమాట. నడుస్తూ నడుస్తూ వారు ప్రయాణించినప్పుడు చక్కగా పుట్టి ఉన్న స్థలానికి వచ్చినప్పుడు అక్కడ ఆ స్టారు అలా ఉండిపోయింది.
అప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులయ్యారంట. అంటే సంతోషము, మహా సంతోషము, ఆనందము, మహా ఆనందము. అంటే ఆనందములో మామూలు ఆనందమే. నిజంగా మనం నవ్వుతుంటే ఎంత మొక్కలో కూడా కళ ఎంత తేజస్సు వస్తుంది మామూలుగా. దానికన్నా అచ్చా ఆనందముతో సంతోషిస్తున్నారండి బిడ్డలారా. ఆ సంతోషము దేవుడి వారికి ప్రసాదింప చేశాడు. ఈ రాత్రి కాలంలో ప్రభు బిడ్డలుగా ఉన్న మన జీవితాల్లో, ప్రభు కొరకు జీవిస్తున్న మన బ్రతుకులో ఆ స్టారు లేకపోతే ఆ నక్షత్రము ఎలాగైతే వారికి ఒక మార్గాన్ని చూపించగలిగిందో, యేసు ఉన్న స్థలానికి ఆ జ్ఞానులను నడిపించగలిగిందో, ఈ రోజున ఆయన బిడ్డలుగా ఉన్న మనం కూడా ఎలాంటి వారంటే ఒక నక్షత్రం వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా ఉండాలంటే మనందరం స్టారు. ఉదయం నేను బట్టలు తీసుకోవడానికని ఆ షాప్కి వెళ్ళిన, పెద్ద షాప్కి వెళ్తే ఆ షాపులో అన్ని నక్షత్రాలే వస్తాయండి. ఆ యొక్క ఆ షోరూములో అన్ని నక్షత్రాలే. ఆ షాపు ఎంత తేజస్సుగా ఉన్నదో, ఆ నక్షత్రం చూసిన వెంటనే ప్రతి వారు కూడా వారు అనుకుంటారు చక్కగా ఇది క్రిస్మస్ నెల. అంటే ఆ బిజినెస్లో కూడా చెప్తున్నారు అనమాట, ఇది క్రిస్మస్ యొక్క దినాల్లో కాబట్టి మీరు మంచి వస్తువులు కొనుక్కోండి అని. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? సువార్త చాడుతున్నారు. ఈ పండుగ సందర్భంలో బట్టలు కొనుక్కోండి. ఈరోజు దేవుని బిడ్డలుకున్న మన జీవితాల్లో ఒక నక్షత్రములే నీవు నేను కూడా ఈ ఏడాది ప్రభువు మనల్ని నడిపించిన రాబోయే దినాల్లో, రాబోయే నూతన నెల కొరకు ఒక నక్షత్రం వలె నీ కుటుంబం ఉండాల. ఒక నక్షత్రం వలె నువ్వు ఈ లోకములో ప్రకాశింప చేయాలా. ఒక నక్షత్రం వలె ఇతరులకు నువ్వు ఒక వెలుగుగా ఉండాలా. ఒక నక్షత్రం వలె ఒక మార్గాన్ని నడిపించే బిడ్డగా ఉండాలా. వారు ఆ నక్షత్రము చూసి అత్యానందభరితులయ్యారంట. ఎంత ఆనందమైపోయారో, ఎంత ఆనందము, ఎంత సంతోషం అయ్యారో. ఈ రాత్రి మన బిడ్డలు కూడా చిన్నపిల్ల ఇప్పుడు స్టేజ్ దగ్గరకు వస్తే వారి తల్లిదండ్రులు ఎంత ఆనందపడిపోతారో, ఎంత మురిసిపోతారో, వారు ఎంత చక్కగా సంతోషిస్తారు. ఎందుకంటే మా పిల్లలు స్టేజ్ మీద నాట్యం చేస్తారు కాబట్టి. ఒక తల్లి ప్రేమ ఎంత మురిసిపోతుందో, ఎంత ఆనందపడతాదో. ఈ రాత్రి ఒక నీ బిడ్డ స్టేజ్ మీదకి వచ్చి ఇలా నాట్యం వేస్తే, ఇలాగ చక్కగా స్టెప్పులు ఇలా వేస్తే, ఇలాగ అంటే నువ్వు ఎంత మురిసిపోతావే. నీ పరలోకపు తండ్రి దైవ కుమారుడిగా ఈ భూమి మీదకైనా నీలాంటిగా స్వరూపం, నీలాంటి సరైన దాల్చి మన కొరకు అయినా వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచినంటి ఆ పరమ తండ్రికి మరి నువ్వు ఎంత సంతోష పెట్టాలా, ఆ ప్రభుకి ఎంత సంతోష పెట్టాలా. నా బిడ్డ ఇదిగో భూమి మీద జీవిస్తుంది ఒక నక్షత్రం వలె, ఒక స్టార్ వలె నా బిడ్డ ఉంది అని ఆ పరమ తండ్రి నిన్ను చూసి మురిసిపోతే ఎంత ఆనందం అండి బిడ్డలారా. అలా ఉండగలుగుతున్నావా మన జీవితాల్లో? ఈ చిన్న కుమార్తెలు, ఈ చిన్న బిడ్డల ద్వారాగా ఈరోజు ఒక తల్లిగా దేవుడు నిన్ను మేల్కొల్పిస్తున్నాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలైనటువంటి వారి కొరకే నువ్వంతా ఆనందపడిపోయి సమయాన్ని కేటాయించి ప్రభు సన్నిధికి వస్తున్నావే. మరి ఆయన బిడ్డలుగా ఉన్న మన జీవితాల్లో అలాగుంటే దేవుడు ఎంత మురిసిపోతాడండి, ఎంత ఆనందపడిపోతాడండి. అలా జీవించండి. మనం ఏం చేయాలండి? ప్రయత్నించి. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, దానియేలు గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది చూడండి. దానియేలు గ్రంథము
చివరి అధ్యాయంలోకి వచ్చండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలివారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెను. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా ఎలా తయారంటే బుద్ధిమంతులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? బుద్ధిమంతులుగా ఉండాలి. బుద్ధి ఉంటే మన జీవితంలో ఎంత గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు కదండి, బుద్ధిమంతులైతే. అందుకే ఆ బుద్ధిగల కన్యకులు దేవుని రాకడ కొరకు, వస్తున్న సమయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు 5 ఏమయ్యారంటే కొనుక్కోబడ్డారు. మిగతా 5 ఎలాంటి వారు? బుద్ధి లేని వారు. హల్లెలూయా. ఈరోజు ప్రభువుని కలిగిన నా బ్రతుకులో, నా జీవితాల్లో మనమందరం ఎలా ఉండాలండి? బుద్ధిమంతులుగా ఉండాలా. బుద్ధిమంతులుగా ఉంటే దేవుడు మన జీవితాల్లో ఏమండి ఆకాశ మండలంలో ఎప్పుడు జ్యోతుల వల్ల ఉంటారండి. మీరు తెల్లవారుజాము 3 గంటలు లేగిస్తే ఒక పెద్ద స్టార్గా ఉంటుంటుంది. మీరు చూసారు ఎప్పుడైనా 3 గంటలు లేచి ఒక జ్యోతి అలాగ ఆకాశ మండలం మీద ఎప్పుడు కూడా నిరంతరం కూడా ప్రకాశిస్తుంటుంది. దేవుడు తను నమ్మిన బిడ్డలు, ఆయన రక్తంలో కడగమైన బిడ్డలు, ఆయన రక్తంలో ముద్రించబడిన బిడ్డలు మనం ఎప్పుడు కూడా ఈ భూమి మీద అలాగ ప్రకాశింప చేయాలనే ఆయన యొక్క కోరిక, ఆయన ఒక ఆశ. ఆకాశ మండలములో జ్యోతుల వలె ప్రకాశింప చేస్తారు. నువ్వెప్పుడు కూడా వెలిగింపబడాలా. దేవుడు నీకిస్తున్న ఈ మహాదినాల్లో, ఈ క్రిస్మస్ దినాలలో ప్రభుని వెంబడిస్తున్న నీ జీవితంలో ఆరిపోయిన నీ ఆధ్యాత్మిక జీవితము, ఆరిపోయిన నీ సావాస జీవితము, ఆరిపోయిన నీ యొక్క దేవుని సన్నిధిలో వెనకబడుతున్న నీ జీవితంలో ప్రభు మరలా నిన్ను వెలిగించడానికి ఇష్టపడుతున్నాను. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎప్పుడు తినడం, బట్ట కట్టుకోవడం మన మట్టుకు మనం బ్రతికితే అది జీవితం కాదండి. అసలు జీవితమే కాదు. నువ్వు తిని హాయిగా నీ మట్టు నువ్వు సంపాదించుకొని నీ మట్టుకు నువ్వు హాయిగా నేనున్నాను, నాకేం పర్లేదు, ఇతరులు ఎలా ఉన్నారని కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, నువ్వు వెలిగించబడ్డావు, ఇతరులు కూడా వెలిగించే బిడ్డలుగా ఉండాలా. నీవు నీతిగా నడుచుకుంటున్నావు, ఇతరులు కూడా నీతిగా నడుచుకోవాలా. ఇతరులు ఎప్పుడు కూడా నేను ఎలాగైతే ప్రకాశింపజేస్తున్నాను ఆకాశ మండల జ్యోతి వలె, నేను కూడా ఇతరుల ఆకాశ మండల జ్యోతిగా వెలిగించబడు. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో వెలిగించబడాలా. ఈ రాత్రి ప్రభు దగ్గర రా, ప్రభు సన్నిధికి రా. ఆనాడు ఆ జ్ఞానులు వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భర్తలైనట్టుగా ఈ రాత్రి నీ జీవితంలో కూడా ప్రభు మాట్లాడుతాడు. వెలిగించబడు. ఆరిపోయి నీ ఆధ్యాత్మిక జీవితం వెలిగించుకో. హల్లెలూయా. అందుకే పాట పాడతాం కదండి, ఆరిపోయినా వెలిగించుము నీ ప్రేమతో, ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, మా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవేనని తలసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితే. నా ఇంటి దీపం నీవేనని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితే. ఆరిపోయినా నా వెలుగు దీపము
ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాటలు మనందరి పట్ల బహుగా దీవించునుగాక. మహోన్నతుడా యేసు రాజా, ఈ ఆరాధన ప్రారంభం మీరు చివరి వరకు మీరు చక్కగా నడిపించుకోండి. తదుపరి ప్రభువా, మా బిడ్డలు నిన్ను గురించి పాడి, నిన్ను గురించి నాట్యం చేసి, నిన్ను ఆనందించే బిడ్డలుగా తీర్చిదిద్దకు సహాయం చేయతండి. ఈ చిన్నతనం నుండే వారి తల్లిదండ్రులు నీ అందు భయభక్తులు పంచి ఆకాశ నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించే జ్యోతి వలె ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. నీ సన్నిధి ప్రతి బిడ్డ అనుభవించాలయ్యా, ప్రతి బిడ్డ దీవించబడాలి నాయనా, ప్రతి బిడ్డ ఆస్వాదించబడాలయ్యా. ఆనాడు ఆ జ్ఞానులు నిన్ను చూసి సాగిలపడి పూజించి నిన్ను గణపరచారయ్యా. మేము ఏ స్థలాల్లో ఉన్నా, ఎక్కడ నివసించినా నిన్ను పూజించేవారుగా, నేను గణపరిచేవారుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి. జరగబోతున్న కార్యక్రమం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నాను. మర్యాదగా క్రమముగా జరిపించుకోమని యేసుక్రీస్తు నమడుచున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు, ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలిగిన గాక. మరి చిన్న బిడ్డలు చాలా ఉత్సాహంతో కూర్చున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అయితే వాళ్ళు మనము సండే స్కూల్లో ఏవైతే పాటలు యాక్షన్ సాంగ్ నేర్చుకున్నారో అవి మన మధ్యలో పర్ఫామ్ చేస్తారు కాబట్టి అవి చూసి ఆనందిస్తూ వారు చేసాక చప్పట్లతో వారిని అభినందించమని నేను కోరుకుంటున్నానండి. మా బిడ్డలు రావాలి, అందరూ పిల్లలు రండి. Praise the Lord. Hallelujah.
అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే రైల్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే రైల్లోనే వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా, ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే రైల్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే రైల్లోనే వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా, ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా. बोलो क्रिस्त महाराज की जय। राजा 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 मन को राजा 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 जिसु राजा से तो महाराजा राजा 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 मन को राजा 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 जिसु राजा से तो महाराजा गायको हरे जन्म नी अमर लगी जीवन दर से तो अमर दिल का राजा जन्म नेले से उद्धार करी बजा धरे भाई बजा जन्म नेले से उद्धार करी बजा धरे भाई बजा जन्म नेले से उद्धार करी बजा धरे भाई बजा जन्म नेले से उद्धार करी आसरे भाई आसा पिले नाची दे मधुरा ताले बेतली है मर्दा को भाले जिसु राजा जन्म हेले आसरे भाई आसा पिले नाची दे मधुरा ताले बेतली है मर्दा को भाले जिसु राजा जन्म हेले नाची दे मगर खुली धुई उड़े उड़े करी से काम प्राण करी जन्म नेले रे उद्धार करी बजा धरे भाई बजा
ସାହାଯ୍ୟ କରି ଖୁସି ମନାମ ମିଳିମିଶି আসরে মাও মাগুসি পিঠা পনা কর্মা বেশি জনম নেলে সাহায্য করি খুশি মনাম মিলি মিশি দুর্গে ଯିବା ଗାଁ ঘুরি নাচি 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 করি সে তো আমার কৃষ্ণারি জনম হেলে রে প্রাণকারী বজা ধরে ভাই বজা জনম হেলে রে প্রাণকারী বজা ধরে ভাই বজা জনম নেলে সে উদ্ধারকারী বজা ধরে ভাই বজা জনম নেলে সে উদ্ধারকারী বজা ধরে ভাই বজা హల్లెలూయా, దేవుని స్తోత్రం. నెక్స్ట్ మా పిల్లలు ఇంకొక పాట ప్రొఫామ్ చేసి చూపిస్తారు కాబట్టి మనం అందరమీ చూసి ఆనందించిన తర్వాత మరి మీరందరూ చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా కోరుచున్నాను. వేశాక అభినందించండి. ఇప్పుడు చప్పట్లతో ఆహ్వానిద్దాం. ఓకే, మా పిల్లలు వచ్చారు కాబట్టి మీరు ఆస్వాదించండి ఆ సాంగ్. వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది గురువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే గురువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను మన చీకటి బ్రతుకులలోన ప్రభు
రక్షణ తెచ్చింది. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. లారంగో వేడుక చేద్దాం, కలిసి లారంగో పండుగ చేద్దాం. 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 మనసుతో అడుగుడి, నిండు మనసుతో అడుగుడి, నిండు మనసుతో అడుగుడి, నిండు మనసుతో అది మీకియబడును, అది మీకియబడును. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి బహు ప్రేమతో. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి బహు ప్రేమతో. చిన్ని పిల్లల చిన్ని ప్రార్థన, చిన్ని పిల్లల చిన్ని ప్రార్థన, చిన్ని పిల్లల చిన్ని ప్రార్థన, చిన్ని పిల్లల చిన్ని ప్రార్థన. యేసుకు అతి ప్రియం, యేసుకు అతి ప్రియం. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి బహు ప్రేమతో. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి బహు ప్రేమతో. హల్లెలూయా. ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. బగరే ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, God is with us ever. ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, God is with us ever. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనకు తోడు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేల్, గట్టిగా ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, God is with us ever. నిజమైనా నష్టమైనా, వ్యాధి అయినా బాధ అయినా, కష్టమైనా నష్టమైనా, వ్యాధి అయినా బాధ అయినా, తోడుండి నడిపిస్తాడు, వెంటుండి గెలిపిస్తాడు. తోడుండి నడిపిస్తాడు, వెంటుండి గెలిపిస్తాడు. ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, God is with us ever. సముద్రమైన ఆకాశమైన అగ్నిగుండమైన అగాధమైన, సముద్రమైన ఆకాశమైన అగ్నిగుండమైన అగాధమైన, తోడుండి నడిపిస్తాడు, వెంటుండి గెలిపిస్తాడు. తోడుండి నడిపిస్తాడు, వెంటుండి గెలిపిస్తాడు.
God is with us ever. Hallelujah. Hallelujah. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి మా పిల్లలు అంత చక్కటి మరి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి దేవుని మహిమపరిచారు. అంటే ఇంకొక షోలో డాన్స్ ఉంది, అమ్మాయి వచ్చి డాన్స్ వేస్తుంది కాబట్టి మనమందరం చప్పట్లతో ఆహ్వానిద్దాము. మరి ఆమె వేయి మనం చూసి ఆనందిద్దాం. यीशु ने हमें बचाया है, यीशु ने हमें छुड़ाया है पापों के जाल से, यीशु ने हमें बचाया है शैतान की चाल से। गाओ हालेलुया, 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 गाओ हालेलुया। अब हम न डरेंगे, यीशु जो साथ है, शैतान से हम लड़ेंगे यीशु के नाम से। अब हम न डरेंगे, यीशु जो साथ है, शैतान से हम लड़ेंगे यीशु के नाम से। तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया। शालोम शांति और सलाम लाए हैं आपके नाम, शालोम शांति और सलाम ये है यीशु का पैगाम। शालोम शांति और सलाम लाए हैं आपके नाम, शालोम शांति और सलाम ये है यीशु का पैगाम। तो गाओ हालेलुया, 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 गाओ हालेलुया, गाओ పిల్లలందరూ కలిసి వచ్చి మనకు బెత్లెహేము అనే సందడిలో బెత్లెహేంలో సందడి అన్న సాంగ్ వినిపించి దేవుని మహిమపరుస్తారండి. థ్యాంక్ యూ. Thank you.
खाली पिला मन पे प्रार्थना करे आजिकाली जगत भल ना कहीं अनेक लोक पापर बुड़ी जाऊँच एट अच्छी गोटे कौनटा से कहबेटा एटा गोटे ओडिया मुझे कही पन्ने కాబట్టి ఇది ఒక మతం కాదు కానీ బిడ్డలు మాట్లాడను అందరం రెండు చేతులు అప్పుదాం మన బిడ్డల కొరకే ప్రార్థన చేద్దాం ప్రభువా ఈ రాత్రి కాల్లో మా చిన్న బిడ్డలు దేవ ఎంతో చక్కని నాట్యాలు ఎంతో చక్కని పాటలు పాడి సంఘానికి ఒలివ మొక్కలు వలన్నారు వారి బిడ్డలందరి మీద నీ ఆత్మ దిగి వచ్చును గాక వాళ్ళ మీదకి నీ సన్నిధి ప్రోక్షింపచేయను గాక వారి నానాటికి అభివృద్ధి పొందును గాక వారి నానాటికి సమాజంలో ఒక మంచి బిడ్డలుగా రూపొందును గాక అద్భుత కార్యాలు జరుగును గాక మా సంఘము నానాటికి ఫలించి యోసేపు కొమ్మ వలె దీవించబడును గాక ఈ రాత్రి ఎంత మంది వచ్చారో అందరి కుటుంబాల్లో నీ గొప్ప వెలుగును
నింపబడునుగాక, ప్రతి వారు సంతోషించబడునుగాక, అద్భుతమైన కార్యాలు జరుగునుగాక. మన మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మళ్ళా గురువారం శుక్రవారం కూడా పోతున్న బిడ్డలందరూ పాల్గొనకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ లైవ్ లో కూడా అనేక మంది చూస్తున్న బిడ్డలు కూడా ఒక గొప్ప దైవ కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించి ఈ నామాన్ని మహిమ తెచ్చుకొని మా కుటుంబాలు దీవెనాశనం కలుగుతామని యేసుక్రీస్తు నమ్ముచున్నాము తండ్రి. ప్రభు ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారనేడు మాకు దయచేయండి. మరణస్తులు క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని సోదరులతో ఏకాదృష్టిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామే జయం, సిలువ రక్తమే జయం, వాదికలంతా నాశనం, ప్రభు యేసునమే సంపూర్ణ జయం కలుగునుగాక. మన తండ్రైన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధిని సావాసమును ఈ రాత్రి కాలంలో సండే స్కూల్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాల పట్లను ఈరోజు ఈ యొక్క చిన్న బిడ్డల యొక్క నాట్యములు, పాటల ద్వారాగా నీ నామానికి నువ్వు ఘనత తెచ్చుకొని రెండో రాకడ పర్యంత వరకు వారి జీవితాల్లో నీ అద్భుత ఆశ్చర్యకాలు జరుగునుగాక. ఆమేన్.